ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనము. ప్రభు బేతనియాను 4వ పర్యాయం దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వం బయలుపరచదలంచెను. రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము? అదే సమయమందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమను విషయమును తన స్నేహితులు గ్రహించవలని ప్రభు కోరిను. విశ్వాసులనేకులు ప్రభువైన యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు. ఆయన తమ పాపములు క్షమించి తమను పరలోకమును కొనిపోవునని అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలని కోరుదురు. వారిని తన పాలి భాగస్థులుగాను జత పని వారిని గాను చేయుటకు ప్రభువైన యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియు, ఆ ఉద్దేశం నెరవేర్చబడుటకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వం క్రిందను ప్రభుత్వం క్రిందను ఉండవలననియు ప్రభు కోరుచున్నాడని వారు గ్రహించరు. అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరములు జీవించిన తర్వాతనే ప్రభువైన యేసును తమ హృదయములలో పరలోకపు రాజునకు ఇవ్వవలసిన సరైన స్థానమును ఇచ్చెదరు. మన హృదయములకు, గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగా నుండవలెను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9లో యేసుక్రీస్తు ప్రభు గాడిదపై స్వారీ చేసెను. గాడిద మూర్ఖత్వం కలిగి ఎదురు తిరిగే జంతువు. మనము కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకొనగలము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.